శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ఇప్పుడు మనం మేషరాశిలోకి వెళ్దామా? ముందుగా మేషరాశి వారికి 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ అనే గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల సర్వదా సుఖమే. చక్కటి ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా, ధనవంతులుగా ఉండి, అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తూ ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉండడం అవకాశాలు, అంటే ఖర్చు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 12th హౌస్ లార్డ్ అనే గురుడు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి, ద్వితీయాధిపతి 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి యోగమే. ఇలా ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీ జాతకంలో కూడా చూసుకోండి. అంటే 23 నుంచి 28వ తారీఖుల లోపల మీ జాతకాల ప్రకారము ఫారిన్ యోగము, అదే దూర ప్రాంత ప్రయాణాలు చేసే యోగము, అలాగే 12th హౌస్ లార్డ్ మీనరాశాధిపతి అయినటువంటి గురుడు, జలతత్వ రాశి అయినటువంటి గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన మీరు ప్రయాగ క్షేత్ర దర్శనము, త్రివేణి సంగమము, స్నానాలు, గంగా స్నానాలు చేయడానికి అవకాశాలు గురు ప్రభావం వల్లనే మీకు ఉంటాయి. అంతేకాకుండా సాహిత్య రంగంలో బాగా ఉండడము, కంఠధ్వని, ముఖవర్చస్సు ఈ వారం చాలా అద్భుతంగా ఉండడము, గాయకులకి యాంకరింగ్ చేసే వారికి కూడా ధన సంపాదన బాగా కలుగుతుంది. కుజుడు కూడా ఎప్పుడు చెప్తున్నట్టుగానే కుజుడు రెట్రోగ్రెషన్లో వక్రగతిలో బలంగా స్ట్రాంగ్గా 3వ భావంలో ఉన్నాడు కాబట్టి సైన్స్ గ్రూపులు చదువుతున్న వాళ్ళకి మంచి ఆదాయం, మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు, అభివృద్ధి బాగా ఉంటుందండి. మీరు మీ ఎడ్యుకేషన్లో ఎక్స్ట్రాడినరీ అనిపించుకుంటారు. అంతేకాకుండా షార్ట్ జర్నీస్ కూడా, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలుస్తూ బంధు ప్రేమ చూపిస్తూ, వాళ్ళ మీద బంధుప్రేమ అంటే బంధువుల మీద ప్రేమ చూపిస్తూ, మీ సోదర వర్గం మీద ప్రేమ అభిమానాలు చూపిస్తూ, వాళ్ళకు కావలసినటువంటి అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తూ మీరు ఉంటారు. వారికి ధైర్యాన్ని, మీకున్న ధైర్యాన్ని మీకున్న ధైర్యాన్ని వాళ్ళకు కూడా నూరుపోస్తూ అద్భుతంగా ఉంటారు. ఈ వారంలో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ఎడ్యుకేషన్లో మీరు వెనకబడరండి. ఎక్కువగా రాణించే యోగమే అద్భుతంగా బాగా ఉంది. ఎందుకంటే మీకు 4th హౌస్ లార్డ్ కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానం ఉండడం వల్ల యోగమే. చక్కటి ఎడ్యుకేషన్ ఉండడము, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, సంగీతము విద్వాంసులకి, సంగీతంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిషియన్స్కి, డైరెక్టర్స్కి చక్కటి అవకాశము, వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చి ధనోదాయం పెరుగుతుంది. అంతేకాదండి, 6వ భావాధిపతి కూడా మీకు బాగుంటుంది. కేతు ఉండడం వల్ల కేతువు విశేషమైన స్పందన మీకు కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు వాహనాల్ని, భూముల్ని, గృహ సౌఖ్యమని ఇవ్వడమే కాకుండా విదేశాలు పర్యటన చేయడము, విదేశాల్లో కూడా మీకు స్టాంపింగ్ ఐఏడి చేయడము, పర్మనెంట్ రెసిడెన్స్ రావడము, అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవ్వడం కూడా కారకుడు అవుతాడు. అంతేకాకుండా మీకు ఆరోగ్య సమస్యలు ఏమీ రావు, అద్భుతంగా ఉంటాయి. చంద్ర ప్రభావం వలన విదేశాలకు వెళ్ళడము, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలకు వెళ్ళడము, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలకు వెళ్ళడము, అలాగే చంద్రుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు విశేషమైనటువంటి గంగా స్నానాలు అవకాశాలు, ప్రయాగ క్షేత్ర దర్శన, ప్రయాగరాజులో ఉండడం అంటే త్రివేణి సంగమ స్నానాలు, విష్ణు దర్శనాలు, శివ దర్శనాలు, ఆంజనేయ స్వామి దర్శనం, అంటే ఇవన్నీ కూడా మీకు అంటే
తీర్థయాత్రలు చేసే అవకాశాలు మీకు బాగా ఉంటాయి అని ఒక మాటలో చెప్పచ్చు. అంతేకాదండి, మీ ఉద్యోగ భద్రత చాలా బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ప్రైవేటు రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ భద్రత ఎక్కువ. ఉద్యోగంలో కూడా స్థిరమైన సంపాదన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రవి బుధ శనులు 11వ భావంలో ఉన్నారు. 11వ భావంలో రవి శనులు మంచిదే. రవి శనులు ఉండడం వల్ల ఏమవుతుందంటే రాజకీయ రంగంలో బాగా వెలగడము, లేదా రాజకీయ రంగంలో బాగా ప్రావీణ్యత, మీ వాక్కు పలుకుబడి, అలాగే మీకు పదవులు రావడానికి అవకాశాలు రవి శనులే ఇస్తారు. అలాగే రవి బుధులు కాంబినేషన్ వల్ల కుంభరాశిలో రవి బుధులు ఉంటే డాక్టర్స్కి బాగా అనుకూలవంతమైనటువంటి కాలము. వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అన్న సందేహం లేదు. అలాగే బుధశనులు కూడా చెప్పాలి. అక్కడే రవి బుధశనులు ఉన్నారు కదా, బుధశనులు ఉన్నారంటే రచయితలకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. ధనాదాయం బాగుంటుంది. అలాగే శుక్రుడితో కలిసినటువంటి రాహు, అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి శుక్రుడు ఎగ్జాల్టేషన్లో పరమపాపి కదా, అయినప్పటికీ మంచివాడే. అంటే మీ భార్య గారి ద్వారా మీకు అదృష్టం కలగడము, అయితే భర్త గారి ద్వారా అదృష్టం కలగడము, అలాగే ఎక్స్పెన్సివ్గా ఉండడము, దూర ప్రాంతాలకు వెళ్ళడము, అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము. పైగా ఈ మాసంలోనే 27వ తారీఖున కూడా మహాశివరాత్రి వస్తుంది. దాని మీద కూడా ఎపిసోడ్ చేద్దామండి. ఆ మహాశివరాత్రి యొక్క శివుడి యొక్క దర్శనాలు చేసుకోవడము, కాశీ వంటి క్షత్ దర్శనాలు చేసుకోవడము, ఫ్లైట్లు ఎక్కి తిరగడము రాహు అనేది కలుగుతుందండి. బాగా ఎక్స్పెన్సివ్గా మీకు బాగా ఉంటుంది. ఖర్చులు అధికమని చెప్పచ్చు అనమాట. సన్మానాలు కూడా మీకు జరుగుతాయి. ఈ మాసంలో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ వారంలో ముఖ్యంగా పూజించవలసిన దేవుడు శివుడు. నమశివాయ. శివుడు మహాశివుడు. ఇలా శివుడికి అభిషేకాలు చేసుకోవడం వల్ల మీ రాశి వారికి మంచి యోగ్యత కలుగుతుంది. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేము కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.